ఈ ఎపిసోడ్లో మెయిన్గా చెప్పాలంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఈ వారం తనుజ, సుమన్, దివ్య, పవన్, భరణి, రాము వీళ్ళు ఆరుగురు అయితే ఉన్నారు. మెయిన్గా ఫస్ట్లో అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారు ఎందుకు ఉన్నారా అంటే ఆమెకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా ఓటింగ్ అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. దట్టు ఆమె ఈ వారం నామినేషన్ టైంలో చూపించిన ఆ డిఫెండింగ్ విధానం, ఆమె ట్యాకిల్ చేసిన విధానం అయేషా గారితో చాలా ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. మెయిన్గా లైవ్ చూస్తున్న వాళ్ళకి తనుజ గారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు, ఇంప్రూవ్ అవుతున్నారు అని నాకు అర్థమైంది. సో మెయిన్గా చెప్పాలంటే తనుజ గారి గేమ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి, మనకు కనిపిస్తున్నాయి. భరణి గారితో తగ్గించారు, కళ్యాణ్తో తగ్గిస్తున్నారు కొంచెం. సో ఆ విధంగా చూసుకుంటే తనుజ గారి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఆమె సేఫ్ మనకు తెలిసిందే. సెకండ్ వచ్చేసరికి సుమనన్నకి ఎందుకు ఓటింగ్ పడుతుందిరా అంటే సుమనన్నకి ఈ మధ్య కాలంలో కొంచెం ఆ టాస్క్ కూడా కొంచెం బాగా ఆడి, నిన్న మనం లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అతను కెప్టెన్ కూడా అయ్యారు. చెప్పాలంటే మెయిన్గా సుమనన్నకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఉన్నారు. ఆయన కొంచెం ఏదైనా టాస్క్ మంచిగా ఆడితే కథం, ఆయన కొంచెం ఫాలోయింగ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ సుమనన్న సేఫ్. ఓటింగ్ భారీ అంటే ఓటింగ్ కూడా మంచి బాగా పడుతుంది. దట్టు ఆయన ఇన్నోసెంట్ అంటే ఎవరిని కూడా నెగిటివ్స్ ఎక్కువ లేవు అన్నకు, అది మెయిన్. సో దానివల్ల అన్న సేఫ్. ఇక 3వ ప్లేస్లో దివ్య గారికి ఎందుకు ఓటింగ్ పడుతుందిరా, దివ్య గారు ఎందుకు ఉన్నారా 3వ ప్లేస్లో అంటే నన్ను అడిగితే నేను కూడా స్టార్టింగ్లో దివ్య గారికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయనుకున్నాను. కానీ మధ్యలో మాధురి గారు వచ్చారు. మాధురి గారితో అయ్యే ఆ గొడవలు చాలా లాజికల్గా ఉన్నాయి. ఏదో గొడవ పెట్టాలనుకుంటే పెట్టకుండా దివ్య గారు ఒక్కతే దానికి ఆమె మాధురి గారికి తను ఎదిరిల్లింది. ఏదైతే గొడవ పడుతుందో దానికి ఆమె సమాధానాలు ఇస్తుంది. యాజ్ ఆఫ్ నో హౌస్లో మాధురి గారికి భయపడకుండా బెదరకుండా ఏదైనా గొడవ వస్తే దానికి గట్టిగా నిలబడేది దివ్య మాత్రమే. సో ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న అంటే ఒక గొడవలకు అంటే ఒకరి కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే అక్కడ ఎవరి తప్పు జనాలు చూసి ఎవరికి ఓటేయాలని చూస్తున్నారు. అంటే ఈ వీక్లో పర్టికులర్గా దివ్య గారు చాలా అంటే ఈ పర్టికులర్ మాధురి గారి గొడవలో చాలా ఆమె హైలైట్ అయ్యారు. దానివల్ల ఆమెకు ఓట్లు పడుతున్నాయి. సో ఆమె 3వ ప్లేస్లో ఉన్నారు. 4 పవన్ ఫస్ట్ నుంచి కూడా గేమ్ బాగానే ఆడతాడు. ఒక్క రీతు ఏదైతే ఉందో ఆ లవ్ స్టోరీ, ఆ పులిహోర ఒకటి తగ్గించుకుంటే ఆయనకు ఓట్లు పడే అవకాశం ఉన్నాయి. బట్ ఈ వీక్ తను ఆడే అవకాశం రాలేదు. ప్లస్ తనకి ఏమవుతుందంటే ఇక్కడ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ బయట నుంచి పోయాడు, సో అతనికి ఓట్లు వేయాలి అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా టాస్కులు బాగా ఆడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఒక వృత్తితోటే తన ఒక మైనస్ ఒకటే. సో దానివల్ల అతనికి ఓట్లు పడుతున్నాయి, సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. పిల్లోడు మంచిగా ఆడుతున్నాడు అనే ఒక సింపతి, ఒక సాఫ్ట్ కార్నర్ అవుతుంది ప్రజల్లో. దాని తర్వాత వచ్చేసి ఇక భరణి గారు, రాము వీళ్ళిద్దరు అయితే మ్యాక్స్ ఎవరు వెళ్ళిపోయేది తెలియదు మనకు. ఎందుకంటే వాళ్ళకు ఈ వీక్ ఏదైనా టాస్క్లు కానీ ఏదైనా ఎక్కువ ఫుటేజ్ కానీ రాలేదు. ప్లస్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ కూడా ఎక్కువ రాలేదు. సో మెయిన్గా చెప్పాలంటే ఈ ఏదైతే ఉందో ఏదైతే ఆర్డర్ ఉందో ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఎలిమినేషన్ మెయిన్గా అయ్యే అవకాశాలు అయితే భరణి గారు, రాము అయ్యే అవకాశాలు అయితే నాకున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకు ఈ వీక్ పెద్దగా ఫుటేజ్ రాలేదు. ప్లస్ దట్టు వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. బిగ్ బాస్ ఏమైనా వైల్డ్ కార్డు మీద ఫోకస్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఓటింగ్ జనాలకు వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలి, వీళ్ళు టాస్క్లు ఏదైనా టాస్క్ ఆడితే ఓట్లు వేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్టు టాస్క్ ఆడలేదు, ఫుటేజ్ రాలేదు, ఎలాంటి పాజిటివ్స్ లేవు. సో దీనివల్ల కొంచెం వీళ్ళకి మైనస్ అయింది. సో దానివల్ల కూడా ఓట్లు పడకపోవచ్చు. సో దట్టు ఈ వారం రాము భరణి గారు అట్లా అని వీళ్ళకి మరీ తక్కువ ఓటింగ్ లేదు. డిమాండ్ పవన్కి భరణి గారికి, రాము గారికి, దివ్యకు వీళ్ళకి అన్నిటికీ అందరికి కూడా 1% ఉంది. సో ఎపిసోడ్ పరంగా చూస్తే గొడవలు ఇవన్నీ చూసుకుంటే దివ్య కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అండి. సో మెయిన్గా రాము, భరణి చెప్పలేము ఎవరు వెళ్ళిపోయేదో. సో మీకేమనిపిస్తుంది, ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు? దట్టు ఈరోజు లాస్ట్ డే ఓటింగ్కి. సో మీరు ఓట్లు వేసుకోండి. మీకు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.